కళ్ళతో నేను చూసా. ఉపాధ్యాయులు, విఏఓలు, మధ్యాహ్న భోజనం అక్క చెల్లెమ్మలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఉద్యోగాలు పోగొట్టుకున్న కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్లు, వీరందరూ కూడా వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలను తీర్చేందుకు కనీసం ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళ మాటలు వినడానికి కూడా ఇష్టపడక పోలీసులతో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా ఉన్న పనులు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు నాకు చెప్పినప్పుడు వాళ్ళ బాధను నేను విన్నా. ఉద్యోగాలు వస్తాయేమో, ప్రభుత్వంలో 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వం ఏర్పడేటప్పుడే 1.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథన్ కమిటీ చెప్పింది. ఆ ఉద్యోగాలు రిలీజ్ అవుతాయేమో, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయేమో, గవర్నమెంట్ నోటిఫై చేస్తుందేమో అని చెప్పి డిగ్రీలు చేతపుచ్చుకున్న పిల్లలు ఆ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఎప్పుడొచ్చినా కూడా ఆ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయాలి అనే చిత్తశుద్ధితో కోచింగ్ సెంటర్లకు వెళుతూ వేలకు వేల తగలేస్తా ఉన్న ఆ పిల్లలు వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నా నోటిఫికేషన్లు రావడం లేదు, డిగ్రీలు చదువుకున్నాం, ఉద్యోగాలు రావడం లేదు అని చెప్పి అంటా ఉన్న మాటలు కూడా నేను విన్నా. చివరికి ఉద్యోగాలు రావాలి అని అంటే అంతో ఇంతో కాస్తో కూస్తో ఆ ఉద్యోగాల అవకాశాలు మెరుగుపరిచే ఆ ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసం తాకట్టు పెట్టిన